అండి, వెల్కమ్ టు కలగూరగంప. చాలా మన ఉసిరి చెట్టు మీకు చూపాక 2 years అవుతుంది. ఎందుకంటే 2 years బ్యాక్ వరకు ఫుల్ కాసింది. బట్ లాస్ట్ ఇయర్ కాయలేదు, వర్షాలతో పోయింది. ఈ సంవత్సరం ఏమైందంటే పూత వచ్చే టైంకి మొత్తం ఎందుకో నల్లగా అయిపోయేసి ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి పూత మొత్తం రాలిపోయింది అనమాట. ఫైనల్గా ఆ చెట్టు మనకు మిగిల్చిన కాయలు ఏంటంటే 1, 2, 3 బట్ సాలిడ్ సైజులు ఉన్నాయి అవి. మొన్న దీపావళి రోజు పూజ చేసుకుందామంటే కూడా బయట నుంచి కొనుక్కోవాల్సి వచ్చింది. మనము ఏం చేస్తాం చెప్పండి. బట్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఈసారి మళ్ళీ పూత వచ్చే టైం అయితే మళ్ళీ ముందే మీరు చెప్పండి, చాలా బ్లాక్గా అయింది అది. సో దాన్ని ఏం చేయాలి చెప్పండి, న్యాచురల్గా ఏం చేయాలి చెప్పండి అంతే. ఓకేనా, ఆ 3 కాయలు ఎందుకు తీసేసుకుందాం, జాగ్రత్తగా దాచిపెట్టుకుందాం. విత్తనాలు వేస్తే వస్తాయా చూద్దామా. ఇక్కడ తిమ్మారెడ్డి అంతేయా, అక్కడికి వద్ది పో, నేను కింద ఏరుకుంటాను. కొట్టు కట్టుకొని నేను పట్టుకుంటా. ఎంత పెద్దగా ఉంది చూడండి, అస్సలు ఒక రేంజ్లో ఉంది. ఇంకేంటి 3 ఉండాలి కదా. కొట్టు కొట్టు కొట్టు. క్యాచ్ పట్టుకో, తొగ్గట్లేదు అబ్బా నీ పుదీనా. క్యాచ్ పట్టుకోవడం మాత్రం మిస్ అయినా. ఇంకొకటి కొట్టు, ఏడుండేది. ఓకే రైట్. 3 పండు వారిపోయినాయి, సాలిడ్గా ఉంటాయి సీడ్స్. విత్తనాలు వేద్దామని మళ్ళీ చెట్టుకు ఉంటే ఏ ఉడతలో తింటాయి, అయిపోతాయి వాటి పని. ఇది మన చెట్టు సంగతి. సో ఉసిరికాయలు ఫస్ట్ టైం కాసినప్పుడు వండలేక తినలేక అందరికి పంచలేక ఇది అయిపోయింది అనమాట. మరి అట్లా ఊకుకి అన్నందుకేమో 2 ఏళ్ల నుంచి కాస్తలేవు అవి, మీకు చూపిద్దామంటే. సరే ఎనీవే ఏంటంటే ఉసిరికాయను మామూలుగా ఈ టైంలో సీజన్లో కొనుక్కొని నీట్గా కట్ చేసుకొని నిల్వ పెట్టుకోవడం కానీ, దాంట్లో కొంచెం సాల్ట్ అది వేసుకొని పెట్టుకోవడం కానీ చాలామంది చేస్తూ ఉంటారు. ఇట్లాంటి న్యాచురల్ రెమెడీస్ మన పోపుల పెట్టలేనే ఉంటాయి. ఉసిరివి ఇట్లా చేసి పెట్టుకోవచ్చు మనము. వాము, ధనియాలు, జీలకర్ర, రోజు మనం పోపులో వాడే ఇంగువ, ఇట్లా బోల్డ్ వెరైటీలు ఉంటాయి. బట్ వంటింటి చిట్కాలు మనకు బోల్డ్ ఉన్నా సరే చిన్న ప్రాబ్లం రాగానే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాము, లేదంటే కొంచెం ప్రాబ్లం ఎక్కువగానే డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం. కానీ రోజువారీ మన కిచెన్లో కనపడే ప్రొడక్ట్స్ కానీ వాటికి సంబంధించిన బై ప్రొడక్ట్స్ కానీ వాడడానికి మనం ఇష్టపడ్డాం. మేజర్గా ఎక్కడ వస్తుందంటే మన హెల్త్ ఇష్యూస్ డైజెషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వల్లనే ఫర్దర్గా, అంటే ప్రతి రోగానికి లీడింగ్ అదే. కరెక్ట్గా మాట్లాడితే డైజెషన్ సిస్టమ్ ఎప్పుడైతే పని చేయదో అప్పుడు ఏమవుతుందంటే కడుపు ఉబ్బరం కానీ, ఎసిడిటీ కానీ, ఇదొకటి. రెండోది ఏం జరుగుతుందంటే మనం ఏదైతే ఆరోగ్యం, ఇది ఆరోగ్యం అది ఆరోగ్యం అనేది మంచి ఫుడ్ తీసుకుంటామో దానికి సంబంధించిన న్యూట్రిషన్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది బాడీకి చేరకుండా ఆపేస్తుంది అనమాట. అతి ముఖ్యమైనది మూడవది ఏంటంటే మనం ఎక్కడికన్నా వెళ్ళాలా, ఫ్రెండ్స్తో వెళ్ళాలా, ఫంక్షన్స్కి వెళ్ళాలా, ఏదన్నా ఎన్ని ప్రొఫెషనల్ వర్క్ వెళ్ళాలన్నప్పుడు పొట్ట ఎప్పుడైతే సరిగ్గా ఉండదో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అనీజీగా ఫీల్ అయిపోతాం మనం, నచ్చదు. సో ఇంత ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్లనే ఫర్దర్గా అన్నిటికీ లీడ్ అయితే అని మనకు తెలుసు. బట్ దాన్ని కంప్లీట్గా సొల్యూషన్ చేసుకుందాము, ఒక రెమెడీస్ మన న్యాచురల్గా ఉన్నాయన్న విషయాన్ని మనం మర్చిపోతాము. సో అలాంటి బెస్ట్ రెమెడీ మనకు కపీవా కంపెనీ వాళ్ళు డైజెస్టివ్ కేర్ జ్యూస్ రూపంలో మనకు తీసుకొచ్చింది అనమాట. సో ఈ ప్రోడక్ట్లో మనం చెప్పుకున్నటువంటి న్యాచురల్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ జ్యూస్లో ఉన్నాయి. కపీవా వాళ్ళ డైజెస్టివ్ కేర్ జ్యూస్ను ఎవ్రీడే 2 times భోజనం చేయంగానే, మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి తిన్నాక ఒక 30 ml వాటర్లో తీసుకొని మనం ఇంటేక్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫస్ట్ వెళ్ళిపోతాయి. సో ఇది నేను ప్రాక్టికల్గా చూసి చేశాకనే మీకు చెప్తున్నాను. సో కపీవా వాళ్ళ డైజెస్టివ్ కేర్ జ్యూస్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది. మీరు వాడి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. స్పెషల్ నేను ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. ఎప్పుడు చూసినా పైపొట్టు ఏదో ఉబ్బరంగా ఉండేది. అది ఎంత చేసినా నాకు కొంత రిజల్ట్ తక్కువ వచ్చింది. బట్ ఇది వాడాక మాత్రం చాలా బాగుంది. జస్ట్ ప్రాక్టికల్గా మీరు చేసి చూడండి. సో దీన్ని ఎట్లా తాగినది చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, చాలామంది ఆమ్లా జ్యూస్ తాగే ఉంటారు, కానీ బెస్ట్ రిజల్ట్గా ఉంది. నేను కూడా చాలా వెరైటీస్ తాగాను, ఇది చాలా మంచిగా అనిపించింది. సో సింపుల్గా మార్నింగ్, ఈవినింగ్ కొన్ని వాటర్ తీసుకొని మనం తిన్నాక భోజనం చేశాక ఓకే ఇలా తీసుకొని ఈ 30 ml జ్యూస్ అనేది దాంట్లో కలుపుకొని తాగండి అంతే. సూపర్ స్మెల్ ఉంది, కమ్మటి వాసన అంటారు కదా, అట్లుందనమాట.
ఎట్లుంటుందో అని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అసలు చిన్న పిల్లలకి ఇచ్చిన గటగరా తాగేస్తారు. చాలా బాగుంది. డైజెస్టివ్ కేర్ జ్యూస్ వాడి చూసి మీ పొట్టు ఎట్లుందో నాకు ఫీడ్బ్యాక్ రూపంలో ఇవ్వండి, ఓకేనా? నిజంగా అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. జీరా పౌడరు, ఇంగువ, ఎవ్రీథింగ్ మనకు తెలుస్తుంది. అల్టిమేట్గా మనకు ఇండైజెషన్కి అనేది కపివా వాళ్ళ డైజెస్టివ్ కేర్ జ్యూస్ అనేది పనిచేస్తుంది అనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం లింకులో పెడతాను. ఈవెన్ దో ఇది అమెజాన్లో కూడా ఉంది, దానికి సంబంధించిన లింక్ కూడా పెడతాను. మీరు వాడి చూసి మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ కపివా వాళ్ళ డైజెస్టివ్ కేర్ జ్యూస్ ఎంత నచ్చిందంటే కుదిరితే అన్నీ సెట్ అయిపోతే మన వెబ్సైట్లో దీన్ని పెడదాం. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన వేరే ప్రొడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. కుదిరితే అన్నీ మనం మన వెబ్సైట్లో పెట్టేసుకుందాం, ఓకేనా? ఇదన్నమాట మన ఉసిరి చెట్టు స్టోరీ. ఒక్కసారి చూస్తారా మనం ఎట్లా అంటే, చాలామంది కొత్త వ్యూవర్స్ తెలియదు మన ఉసిరి చెట్టు ఏ రేంజ్లో కాసిందో, ఏ రేంజ్లో మనము పచ్చళ్ళు చేసుకున్నామో, దాన్ని ఎంజాయ్ చేసినామో. ఆ టైంలో మనము తులసమ్మ పూజ చేసాం కార్తీక మాసంలో. ఫుల్ 21 పెట్టేసి పెద్ద పెద్ద కాయలు ఎట్లా దీపాలు పెట్టినామో చూడండి. మొక్కుకుంటున్నా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కూడా నా ఉసిరి చెట్టు బాగా కాయని, నేను తిని నేను చట్నీలు పెట్టుకొని మా వాళ్ళకి కొంచెం చట్నీ పెట్టించి స్టోర్లో మరిన్ని ఉసిరికాయలు అందరికి అందించేటట్టు మీ అందరి పూజలకు. స్టోర్లో ఏంటి మన దగ్గర చాలా బాగా కాసినాయి అనుకోండి, నేను మీకు మామూలుగా కొరియర్లో పంపించినా కూడా మీ ఇంటి దాకా రీచ్ అయితే మీ పూజలు అయ్యే వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి కదా కాయలు. బృందావనంలో నుంచి ఉసిరికాయలు వచ్చి మీ ఇళ్లల్లో అమ్మవారికి మన ఉసిరికాయలతో దీపావళి పెట్టుకోవాలని బాగా కోరుకుంటున్నా. దానికి మీరు బ్లెస్ చేయండి, రెమెడీస్ బాగా చెప్పండి. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా ఇది మనకు మంచి ఫ్రూట్స్ ఇవ్వాలని కోరుకుందాము. ఎందుకంటే ఆ బ్లాక్ దంతా కూడా ఇట్లా లేయర్స్ లాగా వెళ్ళిపోతుంది, అదొకటి హ్యాపీ ఇండికేషన్. అండ్ ఎడ్జెస్ మంచిగా అవుతున్నాయి అనుకోండి, అది వేరే విషయము. బట్ సొల్యూషన్ మాత్రం చెప్పుడు మర్చిపోకండి, ఓకేనా? సో నెక్స్ట్ ఇయర్ బాగా ఇయ్యమ్మ మా వాళ్ళందరికీ. ఇది విషయం. ఈ ఉసిరి చెట్టు ఇక్కడ తులసమ్మ పక్కన, ఈ పారిజాతాల పక్కన ఇక్కడ ఎందుకు పెట్టుకున్నా అంటే కార్తీక మాసంలో దీపాలు పెట్టుకున్నాయి అనమాట. ఇది సంగతి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.